వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా పోతుడిపల్లి చౌరస్తాలోని కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచే శివలింగానికి అభిషేకం చేసేందుకు భక్తులు బారులు తీరారు. అర్చకులు మహాన్యాస పూర్వక రుద్రాభిషేక కార్యక్రమాన్ని వేద మంత్రాలతో నిర్వహించారు. భక్తులు శివలింగానికి అభిషేకాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా పాలమూరు జిల్లా కేంద్రంలో పద సంచలన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్వయం సేవకులు పట్టణంలోని 3 ప్రధాన విభాగాల నుంచి కవాతు నిర్వహించి అనంతరం ఒకే ప్రాంగణంలో సమావేశమయ్యారు. హిందూ సమాజాన్ని ఐక్యం చేసేలా గ్రామాన స్వయం సేవకులు పంచ పరివర్తనను అమలు చేయాలని ఈ సందర్భంగా ముఖ్య వక్తలు పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా తొంగతుర్తి మండల కేంద్రం వెలుగుపల్లిలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. నెలల తరబడి మురికి నీరు నిలిచి దుర్వాసన వెదజల్లుతోందని, దీనివల్ల అనారోగ్యాల బారిన పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ అధికారులు, సిబ్బంది ఈ సమస్యను పట్టించుకోవడం లేదని తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని వారు వేడుకుంటున్నారు. రాత్రి కురిసిన భారీ వర్షానికి వరంగల్, కాశీకుంట, విద్యానగర్ రోడ్లు జలమయమయ్యాయి. మిల్స్ కాలనీ, పిఎస్ ముందు రోడ్డు నీటితో నిండిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక కార్పొరేటర్కు పలుమార్లు సమస్యను వివరించినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వర్షపు నీరు నిలవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నత సంబంధిత అధికారులను స్థానికులు కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులందరికీ ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో కలిసి వేములవాడ నియోజకవర్గంలో పలు పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతులు స్లాట్ బుకింగ్ చేసుకుని కేంద్రాల సేవలు సద్వినియోగం చేసుకోవాలని, కొనుగోలు కేంద్రాల్లోనే పత్తి అమ్మకాలు జరపాలని కలెక్టర్ సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో జరిగిన 10వ ఇంటర్ డిస్ట్రిక్ట్ రోడ్ సైక్లింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో ములుగు మండలం మదనపల్లికి చెందిన అస్మిత్ టైమ్ ట్రావెల్ మాస్ స్టార్ట్ విభాగాల్లో 2 బంగారు పతకాలు సాధించి సత్తా చాటాడు. తెలంగాణ సైక్లింగ్ అకాడమీలో సీటు పొందిన అశ్విత్ రాష్ట్ర, జాతీయ స్థాయిలో విజయాలు సాధిస్తూ నిలకడగా రాణిస్తున్నారు. పలువురు ఆయన్ను అభినందించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని 26 గ్రామ పంచాయతీల్లో 50 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామ్ జాన్ పాఠశాలలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించబడింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కంటి సమస్యలతో బాధపడుతున్న పలువురిని పరామర్శించారు. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పోచంపాడులో గల కుస్తాపురం రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక సోమవారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, హారతులు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులు మండపంలో భజన కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ఈవో వేణు వసతులు కల్పించినట్లు అర్చకులు సతీష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, సిబ్బంది పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా తొంగతుర్తి మండలం సంగం గ్రామంలో గ్రామ శివార్లో ఉన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు అవతల ఉన్న పొలాల దగ్గరికి వెళ్లాలంటే మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. అటుగా వెళుతున్న యువకులు, మహిళల్లో వాగును దాటించారు. ప్రభుత్వం స్పందించి వాగుపై నిర్మిస్తున్న వంతెనను త్వరితగిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను, అధికారులను గ్రామస్తులు వేడుకుంటున్నారు. ఈ సంఘటన గ్రామస్తుల కష్టాలను తెలియజేస్తోంది. నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో జరిగిన వలస బతుకు నరసన్న పుస్తకావిష్కరణ సభలో ఎమ్మెల్సీ గోరటి వెంకన్న మాట్లాడుతూ వలసల నివారణకై ప్రభుత్వాలు దృష్టి సారించాలని అన్నారు. ఈ ప్రాంత కవులు, కళాకారులు వలసలపై ఎన్నో పాటలు రాసిన అధికారులు, పాలకుల్లో మార్పు రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వలసలు ఆగితేనే ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఇందుకోసం ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.